మన మునగ చెట్టుకు ఒక్క ఆకు కూడా లేదండి, చిగురు అనేదే లేదు, కానీ కాయలు మాత్రం పట్టింది మొత్తము. ఎందుకు ఇట్లా అవుతుందా ఏంటి నాకేం అర్థం కాలేదు. ఇది కాయలు మాత్రం చక్కగా పట్టిందండి. కాయలు కూడా బలంగా వస్తున్నాయి, చూడండి ఎంత చక్కగా కాయలును ఇట్లా బలంగా వస్తున్నాయి. కాయలు మాత్రము చక్కగా చూడండి ఎంత పొడవు కాయలు. కానీ చూడండి ఒక్క కొమ్మకు చూసినా ఒక్క ఆకు లేదండి. ఇక్కడ ఒక్క దగ్గర కొద్దిగా చిగురు ఇంత తప్పితే ఎక్కడ నాకు చిగురు లేదండి. చెట్టు మాత్రం చాలా పెద్దగా ఉందండి, చూడండి ఎక్కడ వరకు ఉందో మొత్తము. ఇక్కడి నుంచి చూస్తే అంత పెద్దగా ఉన్నదానికి మరి పువ్వు వస్తుంది కానీ ఒక్క ఆకు రావట్లేదండి మొత్తము. చూడండి ఎక్కడ చూసినా మొత్తం కర్రలే, కాయలు మాత్రం చూడండి ఎట్లా పట్టేసిందో చక్కగాను. ఎక్కడ చూసినా కాయలేనండి, ఎన్ని కాయలు చూడండి, ఎక్కడ చూసినా ఇక్కడ కాయలు, మళ్ళీ ఇక్కడ కాయలు. ఇవైతే ఎంత చక్కగా చూడండి ఎంత ఫ్రెష్గా వస్తున్నాయి కాయలు మాత్రము. వెనకాల కూడా నేను ఇది ఎందుకు వస్తుందో ఇట్లా అర్థం కావట్లేదండి. మరి ఇదేమన్నా ఆకులు ఉండదా ఏంటి? ఇంతకుముందు ఫుల్ ఆకులు వచ్చే కాయలు వచ్చాయండి, ఎటు సైడ్ చూసినా కాయలు లేవండి. చక్కగా చూడండి ఎంత కాండం కూడా బలంగా ఉంది, మళ్ళాను లేదు కానీ కాయలు వచ్చి ఆకులు రాకపోవడం నాకు విచిత్రంగా అనిపిస్తుంది. మీకేమన్నా తెలిస్తే నాకు చెప్పండి. ఇట్లా ఈ చెట్టు ఎందుకు ఆకు రావట్లేదు అనేది నాకు కనీసం కొంచెమన్నా చిగురు ఉండాలి కదండి, కొద్దిగన్నా. ఎక్కడ లేదు చూడండి, ఎక్కడ చూసినా సరే మొత్తము అన్ని కాడలకు వచ్చేసి ఇట్లా కాయలు పట్టేస్తుంది. మళ్ళీ మొత్తం చూడండి ఇట్లా కొమ్మలు వచ్చేసింది, అన్ని కొమ్మలు వచ్చేసి ఇట్లా కాయలు. ఇది ఇంచుమించు 4-5 years మొక్క ఇది. చూడండి కిందకు కూడా చూడండి ఎక్కడ ఇంత కిందకు కూడా ఇట్లా కాయలు వచ్చేస్తున్నాయి మొత్తం ఇక్కడ, కానీ దీనికి రావట్లేదు. మీకేమన్నా తెలిస్తే నాకు చెప్పరండి. దీని గురించి నాకేం అర్థం కాకనే మీకు వీడియో చేస్తున్నాను. వీడియోలో చూసి కాయలు చూస్తే మాత్రం చాలా హ్యాపీగా ఉంది, కానీ ఆకులు లేదు. ఆకు కూడా మనకి ఎంతో ఉపయోగం కదా, మునగ చెట్టు ఉపయోగాలు తెలుసు కదా మీకు. ఎంత 365 రోగాలని నయం చేసే మునగాకు వల్లనే ఎక్కువ ఉపయోగాలు ఉంటాయి కాయల కంటే. నాకు ఆకే ఇంపార్టెంటు, కానీ రావట్లేదు. చూడండి మీకేమన్నా తెలిస్తే చెప్పండి. ఇక్కడ చూడండి మా పప్పాయి చూడండి, అక్కడి నుంచి కొమ్మ చూడండి సన్న కొమ్మ పాకుంటూ ఇలా వచ్చేసి చూడండి ఇక్కడ కూడా మునక్కాయ పట్టిందండి. మా పప్పాయి కాయలకు వచ్చేసింది చూడండి ఎంత దూరము. నేను ఎప్పటికప్పుడు కొమ్మలు కట్ చేస్తానండి, దీనికి కొమ్మలు ఉంచను, ఎందుకంటే ఇది మిద్దె తోటలో కాబట్టి వెడల్పుగా అయితే కష్టమని నేను ఇలా చేస్తాను. కాయలకు ఫుల్ హ్యాపీ, కానీ ఆకుకు నాట్ హ్యాపీ. చూడండి ఇట్లా ఇది బొప్పాసికాయ చెట్టు మీకు చూపించాను కదండి, డ్రమ్లో ఉంది. చూడండి ఎట్లా కాయలు పట్టిందో చూడండి, కాయలన్నీ పక్వానికి వచ్చేస్తున్నాయండి చక్కగాను. చూడండి ఎంత బాగాను, ఎంత చక్కగా చూడండి కాయలు ఎంత పెద్దగా వచ్చేసి అన్నీ పండుకొస్తున్నాయండి. ఇది డ్రమ్లోను చక్కగాను అన్ని ఫ్రూట్స్. మా మిద్దె తోటలో చాలా వరకు కాయలు వస్తున్నాయండి అన్నీ చూస్తే. నాకు ఈ మునగ చెట్టు గురించి మాత్రం మీరు ప్రత్యేకంగా చెప్పండి. ఇది ఎందుకనేసి కొద్దిగా నాకు ఆకులు ఎందుకు రావట్లేదో, మీ చెట్టుకు ఇలానే అవుతుందా నాకు చెప్పండి. లోకాం సమస్తాం సుఖినో భవంతు.